నిదురించే నదిలో మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జతకూడవు లేవే ఇరు జగములు వేరే ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం దరిచేరని దూరం మన కలయిక తీరం మునిమాకుల చందం మన ఇరువురి పయనం ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే కలగలవాలన్నా జత కుదరదులే రైట్ సైడ్లో ఉంది గ్రీన్ పక్కన ఆ రెడ్ కలర్ ఈ మంట మీద బాణం ఏ చేతో ఏం చెప్తుందో విందాం. నీకు వంటల టేస్టే కాదు, ఎవరు ఏ చీర కట్టుకుంటే బాగుంటుందో బాగా తెలుసు. ఏ కూర ఎలా గార్నిష్ చేయాలో, ఎవరికి ఏ చీర సెలెక్ట్ చేయాలో మీకింత బాగా ఎలా తెలుస్తుంది? ఈ తెంగర్బుచ్చి ఏదో సోది చెప్తూ ఉంటుంది, వినపడకపోయినా విన్నట్టే నటిస్తే పోలా. చెప్పండి, మీకెలా తెలుస్తుంది? అసలు ఎక్కడో లెఫ్ట్ లో గ్రీన్ కలర్ కింద ఉన్న రెడ్ శారీని ఓపెన్ చేస్తే ఇంత బాగుంటుందని శారీ మొత్తం చూడకుండానే ఎలా తెలిసిందో ఆశ్చర్యంగా ఉంది. అవునులేండి, కూర టేస్ట్ చూడకుండానే
అందులో ఏం తక్కువైందో ఏం ఎక్కువైందో తెలుసుకోగలిగే మీకు ఇదొక లెక్క. అవును కదండి? అవునవును. ఏదో ఫార్మాలిటీగా తెచ్చాను, నువ్వు మాతో పాటు కళ్యాణానికి రావద్దు. మీరు శ్రీరామనవమికి అందరితో పాటు నాకు బట్టలు తెచ్చి నన్ను మాత్రం కళ్యాణానికి రావద్దన్నారు. కానీ ఆ శ్రీరాముడు మనిద్దరిని కూర్చోబెట్టి కళ్యాణం జరిపించుకున్నాడు. అప్పుడే అనుకున్నాను మీలో మార్పు వస్తే బాగుంటుందని. చిత్రంగా అప్పటినుంచి మీరు మారిపోయారు. నన్ను వాకింగ్కి తీసుకెళ్తున్నారు, నాకు ఉద్యోగం ఇచ్చారు, మా చెల్లి పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ నా కోసం చీర కూడా కొనిపెట్టారు. ఇదంతా నా మీద ఇష్టంతోనే చేస్తున్నారు కదా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే. రాత్రి మాయకు కాస్త కొబ్బరి బొండాలు, ఎనర్జీ డ్రింక్స్ పట్టించుకుపోయారా? ఎందుకు? రాత్రి మా ఆయన నాతో ప్రేమగా మాట్లాడడం చూసి కళ్ళు తిరిగి పడిపోయింది కదా. నేనేదో మీ గురించి ఏ చేతో చెప్పేస్తానని భయపడిపోయి, బెదిరిపోయి, వణికిపోయి వచ్చి చాటు నుంచి చూస్తూ ఉన్నారు కదా. అసలు మీకు నిద్ర పట్టిందా? కలలో కూడా మా ఇద్దరు లవ్వే గుర్తు చేసుకుంటూ కళతో నిద్రపోయారా? ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. ఓకే. ఇద్దరు ఇక్కడే ఉన్నారా? ఇవాళ నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. రెస్టారెంట్కి ఇప్పుడే వెళ్ళటం కుదరదు. కానీ బాంబే నుంచి జానీ లివర్ అనే వ్యక్తి డీల్ మాట్లాడుకోవడానికి వస్తున్నారు. ఆయన్ని రిసీవ్ చేసుకుని స్పెషల్ గెస్ట్లా ట్రీట్ చేయాలి. నేను వచ్చే లోపల మంచి ఆతిథ్యం ఇచ్చి ఇంప్రెస్ చేస్తే ఆయన మన రెస్టారెంట్స్ని కొన్ని లీజుకి తీసుకుని మన బ్రాండ్ వాల్యూ పెంచుతారు. అర్థమైందిగా? ఇద్దరు వెళ్ళండి. కాకపోతే ఆయన కాస్త కోపిష్టి. ఏదైనా పొరపాటు చేస్తే ఈ డీల్ క్యాన్సిల్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. నీతో పాటు నన్నెందుకు పంపిస్తున్నారో తెలుసా? నీ మీద నమ్మకం లేక. నువ్వేదైనా తింగర్ పనిచేసి ఈ డీల్ క్యాన్సిల్ అయ్యేలా చేస్తావని అంత నమ్మకం నీ కెపాసిటీ మీద. అయినా అక్కడ జరగబోయేది కూడా అదే. నీ చేత ఏదో ఒక తింగర్ పని చేయించి ఈ డీల్ క్యాన్సిల్ అయ్యేలా చేసి నీ ఉద్యోగం ఊడగొడతాను.
ఈ చట్నీ కొత్తగా ట్రై చేశానమ్మా. ఎలా ఉందో మీరు తిని చెప్తే సార్కి ఇది వెయ్యాలో లేదో నేను ఆలోచించుకుంటాను. టెస్ట్కి ఇచ్చి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న పేషెంట్ లాగా అంత టెన్షన్ పడతావెందుకు? అంటే అమ్మా అది అంటే కొత్తగా ఏదైనా పని చేసేటప్పుడు ఆ మాత్రం టెన్షన్ కంగారు ఉంటాయని చెప్పు సన్నాయి. ఉంటాయి కదమ్మా. మనిషికి ఉండవలసింది కంగారు కాదు, కాన్ఫిడెన్సు, చెయ్యగలను అన్న నమ్మకం, చేసించు చూపగలను అన్న ఆత్మవిశ్వాసం. ఆ కాన్ఫిడెన్స్ ఉండబట్టే కదమ్మా బాగుందనే నమ్మకంతోనే ఈ చట్నీ చేశాను. మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందమ్మా. గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా రాకెట్ ని గాల్లోకి ఎగరేసే ముందు టెన్షన్ పడతారు. అంత మాత్రాన ఆత్మవిశ్వాసం లేనట్టు కాదు. ఎలాగైనా చేసి చూపించాలన్నా సంకల్పం, చేసి చూపించాలన్నా సంకల్పం అని చెప్పు సన్నాయి. ఈ చట్నీ కోసం సైంటిస్టులు రాకెట్లు ఎందుకులే మేడం, మీరన్న ఆ సంకల్పం మాత్రం ఉందనుకోండి. నీ గురించి ఎవడు చెప్పాడు? నీ బోర్డు చట్నీ కోసం ఎవడెగబడ్డాడు? ఏంటి ఇదంతా నా గురించి కాదా? నా కోసం అనుకున్నానే. సంకల్పం సంగతి తర్వాత, ముందొచ్చి చేసిన ఇడ్లీ తినమను. ఖాళీ కడుపుతో ఏ పని మొదలు పెట్టకూడదు. ఓహో, ఇది అత్తా కొడల సరసమా? మళ్ళీ నన్ను మధ్యలో మంచింగిలాగా వాడుకున్నారన్నమాట. నిన్నేరా సన్నాసి, వచ్చి తినమని చెప్పు. అలాగేనమ్మా, విన్నారు కదమ్మా. రండమ్మా వడ్డిస్తాను. నాకిప్పుడేం వద్దు, ఆకలిగా లేదు. వద్దంటమ్మా, ఆకలిగా లేదంటమ్మా. చెంప పగులుతుంది. ఖాళీ కడుపుతో ఎక్కడికి వెళ్ళకూడదని చెప్తున్నాను కదా. ఎంత కావాలో అంతే తినమను. వచ్చిన గెస్ట్లు కూడా తిని వెళ్ళిపోతారు. అయిపోయింది. నువ్వు టిఫిన్ చేసావా దక్ష? నేను కార్న్ఫ్లెక్స్ తిన్నాను జయమ్మ. వెళ్తున్నాను సనాయి. వెళ్తాను కాదురా, వెళ్ళొస్తానని చెప్పాలరా సన్యాసి. ఆల్ ద బెస్ట్ అని చెప్పరా. అమ్మయ్యా, వచ్చేసావా? ఆ వాణి జోకర్ వచ్చి టైం అయింది, రాగానే వచ్చి చెప్పు. అలాగే మేడం. భాను, వాణి జోకర్ కాదు, జానీ లివర్. ఇలాంటి తింగరి మాటలు మాట్లాడి పార్టీని వెనక్కి పంపించేసేలా ఉన్నావు. ఎస్, జానీ లివర్. కిడ్నీ లివర్ గుర్తు పెట్టుకుంటే జానీ లివర్ ఆటోమేటిక్ గా గుర్తొస్తుంది. ఆ పార్టీ నీ వల్లే
డీల్ క్యాన్సిల్ చేసుకునేలా చేయడానికే నేనొచ్చింది. మేడం, జానీ దుష్మన్ వచ్చాడు. హే స్టూపిడ్, దుష్మన్ కాదు, లివర్, జానీ లివర్. సారీ సార్. Do you know the value of this coat? Mannerless. Get out. నమస్కారం సార్. ఎక్కడా? వేర్ ఈజ్ ఏజే? వెల్కమ్ చెప్పాలని తెలీదా? సార్ వస్తున్నారు సార్. మీకు వెల్కమ్ చెప్పడానికి ఏజే గారి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు సార్. వెల్కమ్ మిస్టర్ జానీ లివర్. థ్యాంక్ యూ. ఓకే సార్. నన్ను ఇంకా ఇలా ఎంతసేపు నిలబెడతారు? వెల్కమ్ సార్. వెల్కమ్ టు ఏజే రెస్టారెంట్స్. కమ్ ఇన్ ప్లీజ్. రండి సార్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. నాకు కాస్ట్లీ వాచ్ ఉంది, కానీ నాకు టైం లేదు. నా టైం కూడా కాస్ట్లీయే, వాల్యుబుల్ టైం. వేర్ ఈజ్ ఏజే? 10 minutesలో వస్తారు. ఈ లోపు మీరు మా ఆతిథ్యం తీసుకోండి. ఇది కూడా కాస్ట్లీ కోట్. ఎక్కడ పెట్టాలి? మరకలు పడితే నేను చాలా ఫీల్ అవుతాను. ఇది మా ఆవిడ గిఫ్ట్. దొరికిపోయాం. మా భానుకి ఇవ్వండి, తను బాగా చూసుకుంటుంది. ప్లీజ్ తీసుకోండి. ప్లీజ్ హ్యావ్ ఇట్ మిస్టర్ వాణి జోకర్. వాట్? అమ్మా, నా పేరు జోకర్ లోఫర్ కాదమ్మా, జానీ లివర్. ఎస్ ఎస్ ఎస్, కిడ్నీ లివర్ గుర్తు పెట్టుకోవడం మర్చిపోయాను. సారీ సారీ. మీరు జ్యూస్ తాగండి. అయిపోయింది. ఈ లివర్ చూశాడంటే ఇక డీల్ క్యాన్సిల్ అయిపోయినట్టే. అప్పుడుంటుంది భానుకి. ఇది కూడా కాస్ట్లీ కోట్. మరకలు పడితే నేను చాలా ఫీల్ అవుతాను. ఇది మా ఆవిడ గిఫ్ట్.